రైట్ ఇక తెలుగు రాష్ట్రాల మధ్య చారిత్రక చర్చల ఘట్టానికి మరి కాసేపట్లో తెరలేవనుంది. ఏపీ తెలంగాణ విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత కొలికిరాని అనేక కీలక సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ కాబోతున్నారు. రెండు రాష్ట్రాల నుంచి కొందరు మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యే ఈ సమావేశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతో ఆసక్తి నెలకొంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ అంశాలతో పాటు అనేక విషయాలు 10 ఏళ్లుగా కొలిక్కి రాకుండా ఉండిపోయాయి. గతంలో కొంత ప్రయత్నం జరిగినా అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ దఫా మాత్రం నేరుగా ముఖ్యమంత్రులే విభజన సమస్యల పరిష్కారాన్ని అజెండాగా చేసుకొని భేటీ కాబోతుండటంతో సానుకూల ఫలితమే ఉంటుందని అనుకుంటున్నారు. హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో 3 భవనాలున్నాయి. వాటి సంగతేంటి? విద్యుత్ బకాయిలపై ఎవరు వాదన వారు వినిపిస్తున్నారు. ఈ అంశంలోనే ఏకాభిప్రాయం సాధిస్తారా? కృష్ణా, గోదావరి నదీ జలాల వాటా సంగతి తేలుస్తారా? కొన్ని ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగుల విభజన కూడా జరగలేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఉద్యోగులు తమను సొంత రాష్ట్రానికి పంపాలని 10 ఏళ్లుగా కోరుతూనే ఉన్నారు. ఇలాంటి సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం చూపిస్తారా? ఈ సమావేశానికి ముందు రెండు రాష్ట్రాల నుంచి అనేక డిమాండ్లు, అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వాటిని పట్టుకొని రాజకీయ విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ఆ ప్రభావం సీఎంల మీటింగ్పై ఉంటుందా? అజెండాలోని ఎన్ని అంశాలను ఈ సమావేశంలో కొలిక్కి తెస్తారు? ఇదే సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. దానికి తోడు ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల మధ్య జరుగుతున్న తొలి భేటీ ఇదే కావడంతో ఆ దృశ్యాలు ఎలా ఉంటాయి, ఎవరు ఎలా స్పందిస్తారా అనే ఉత్కంఠ ఏపీ, తెలంగాణలోని ప్రజలు, రాజకీయ నేతల్లో నెలకొంది. తెలుగు రాష్ట్రాల మధ్య చారిత్రక చర్చల ఘట్టానికి మరి కాసేపట్లో తెరలేవనుంది. ఏపీ తెలంగాణ విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత కొలికిరాని అనేక కీలక సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ కాబోతున్నారు. రైట్గా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తొలి విభజన సమస్యల భేటీకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్. మరొక చారిత్రక ఘట్టానికి ప్రజాభవన్ వేదిక కాబోతుంది. 10 ఏళ్ల తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలు తమ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఈరోజు తొలి అడుగు పడుతుందనే చెప్పాలి. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య భేటీ జరగబోతోంది. ఇద్దరు కూడా ముఖాముఖిగా మాట్లాడుకోబోతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలను ఎజెండాగా ఈరోజు ఈ భేటీ జరగబోతూ ఉంది. సీఎంతో పాటు తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి తెలుస్తుంది. ఏపీ నుంచి చంద్రబాబుతో పాటు మరో 3 మంత్రులు, సిఎస్ అధికారులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్లో ఏర్పాట్లు కూడా జరిగాయి. 10 ఏళ్ల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు ఏర్పడిన అనతి కాలంలోనే, అంటే చాలా కొద్ది కాలంలోనే ఇరు రాష్ట్రాలు సీఎంలు తమ మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చారు. ఆ మేరకు ఈరోజు భేటీ కాబోతున్నారు. ఇక ఈ భేటీలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి అని చెప్పేసి అంతా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి అంశాలు మొదటగా చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. షెడ్యూల్ 9లో ఇప్పటికే వివిధ కార్పొరేషన్లు ఉన్నాయి. దాదాపు 100కి పైగా కార్పొరేషన్లో, 60కి పైగా కార్పొరేషన్లో సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఒక ఏకాభిప్రాయం అయితే వచ్చింది. కానీ మిగతా వాటికి సంబంధించి ఇంకా ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ప్రధానంగా దాంట్లో ఏపీఎస్, ఆర్టీసీ కూడా ఉంది. మరి ఆ ఆర్టీసీ విభజన అనేది ఉంటుందా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారిందనే చెప్పాలి. తెలంగాణ ఆ దిశగా, అంటే ఆర్టీసీ విభజన తెలంగాణ అయితే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదు కాబట్టి అది ఒక క్లిష్టంగా మారిందని చెప్పాలి. మరి ఏపీ దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనేది ఇక చూడాలి. షెడ్యూల్ 10కి సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇంకా సిఐడి బిల్డింగ్స్, ఇట్లా కొన్ని ఆస్తుల పంపకాలకు సంబంధించి షెడ్యూల్ 10లో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా జల వివాదాలు కొనసాగుతున్నాయి. కృష్ణా జలాల్లో తమ వాటా తేల్చాలని చెప్పేసి తెలంగాణ ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏపీతో
ఉన్నటువంటి అంటే ఒప్పందం మేరకే ఏపీకి ఎక్కువ వాటా ఇచ్చింది అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. మరి ఈసారి సీఎం చంద్రబాబుతో ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి తెలంగాణకు రావాల్సిన వాటాన్ని దక్కే విధంగా రేవంత్ రెడ్డి ఏ మేరకు కృషి చేస్తారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా కృష్ణా జలాల్లో కనుక ఒక తెలంగాణ వాటా తెలిస్తే ఇటు మహబూబ్ నగర్ అదేవిధంగా మిగతా నల్గొండ అదేవిధంగా మిగతా జిల్లాలు ఇవన్నీ కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఆ నదీ జలాల్లో కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చే దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ మేరకు కృషి చేస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత విద్యుత్ సంబంధించి కూడా ఇప్పటికీ ఇంకా చాలా మంది ఉద్యోగులు ఏపీలో ఉన్నారు. వాళ్ళు తెలంగాణకు రావడానికి గత 10 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 700 మందికి పైగా ఉద్యోగులు అక్కడే ఉన్నారు. వాళ్ళు తెలంగాణ కోసం తెలంగాణకు రావాలన్న ప్రయత్నాలు అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక వాటికి సంబంధించి బకాయిలు కూడా తెలంగాణ నుంచి ఏపీ నుంచి తెలంగాణకు 24,000 కోట్ల రూపాయల రావాల్సి ఉంది అని చెప్పేసి తెలంగాణ అధికారులు చెప్తుంటే ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఏపీకి కూడా దాదాపు 7,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అని చెప్పేసి ఏపీ అధికారుల వాదన ఉంది. మరి ముఖ్యమంత్రులు భేటీ అవుతారన్న వార్తల నేపథ్యంలో 9-10 షెడ్యూల్స్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి 91 ఆస్తులపై ఒక కేంద్రం అయితే ఒక కమిటీని సిఫార్సు చేసింది, షీలా భిడే కమిటీ. ఈ కమిటీ సిఫార్సుల మేరకు 68 సంస్థలపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్టు రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలను తెలుస్తుంది. ఇంకొక 23 సంస్థలపై మాత్రం రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ 23 సంస్థలు ఏవనుకోవచ్చు? వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే షీలా బేడి కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. ఆ సిఫారసులకు ఇరు రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ కొంత సుముఖం వ్యక్తం చేసింది. ప్రధానంగా ఆర్టీకి సంబంధించి చాలా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఈరోజు భేటీలో వాటికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు ఇంకా మిగతా వాటన్నిటి కూడా ఇటు మైనింగ్ కావచ్చు, అదేవిధంగా ఆస్తుల పంపకానికి సంబంధించి చూస్తే సిఐడి ఆఫీస్ బిల్డింగ్ అని చెప్పేసి చెప్తున్నారు, తెలుగు యూనివర్సిటీ అంటున్నారు. వీటన్నిటికి సంబంధించి ఈరోజు ఒక రూట్ మ్యాప్గా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రాబోయే రోజుల్లో వీటన్నిటికీ పరిష్కారం దిశగా ఒక అడుగు పడింది. ఈరోజు ఒక తొలి అడుగు పడింది 10 ఏళ్ల తర్వాత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల వరకే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇటు ఉండాలని చెప్పేసి అప్పుడు చెప్పినప్పటికీ తెలంగాణకు ప్రత్యేక రాజధాని, ఇటు ఆంధ్రాకు అమరావతి అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాత అక్కడ రకరకాల కారణాలతో రాజధాని వికేంద్రీకరణ అని చెప్పేసి జగన్ ప్రయత్నాలు చేశారు. అవన్నీ కూడా కొలికి రాలేదు. ప్రస్తుతం ఇక హైదరాబాద్పై సర్వ హక్కులు తెలంగాణకి ఉంటాయి. ఇక ఆస్తులకు సంబంధించి మాత్రం అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి నదీ జలాలు మిగతా అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు చర్చకు రాబోతున్నాయని చెప్పాలి. తర్వాత 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థలపై కూడా ఒక 30 దాంట్లో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయ భేదాలు తొలగినప్పటికీ ఇంకా 30 సంస్థలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. వీటికి సంబంధించి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా? షీలా భిడే కమిటీ సిఫార్సుల మేరకు ఏమనుకోవచ్చు? ఒకవేళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనోభావాల మేరకే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గిన రాబోయే రోజుల్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్పై మరోసారి చంద్రబాబు తన పట్టు నిలుపుకునేందుకే ఇటు తెలంగాణ సీఎంతో చర్చలు అని చెప్పేసి ముందుకు వచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోరి ఇరు రాష్ట్రాల అభ్యున్నతికి ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంటుంది. ఏమాత్రం వెనక్కి తగ్గినా కానీ చరిత్రలో వాళ్ళు ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. కాబట్టి ఆ సీఎంకి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఈ సమావేశంలో వచ్చే విధంగానే
ఇరు రాష్ట్రాల సీఎంలు కృషి చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు సునీల్, ఇందాక మీరు వెనక్కి చెప్పినట్లుగానే తగ్గినప్పటికీ జలవనరుల వాటాతో పాటు విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా ప్రధానమైన చర్చ జరగబోతుంది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అని చెప్పి ఒక ప్రధానమైన వార్త తెలుస్తుంది. ముఖ్యంగా విద్యుత్ బకాయిలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అంటే ఏపీఏ తెలంగాణకు 24,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి బకాయిలలో ఉందని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా కానీ ఏపీ మాత్రం వాదిస్తుంది తెలంగాణనే ఏపీకి 7,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఏపీ వాదిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రెండింటి మధ్య ఎంత సానుకూల వాదనలు జరగబోతున్నాయి అనుకోవచ్చు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య? ఇక నదీ జలాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం ఆయన గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఏపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కలేదు. అప్పుడు ఉన్నటువంటి సీఎంలు ఇటు ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్కి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరించారు. తెలంగాణకు రావాల్సిన వాటా కంటే చాలా తక్కువగా దక్కింది. అదనంగా దాదాపు 100 సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం గతంలో ఆయన పనిచేసినటువంటి ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో చంద్రబాబు సీఎం గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఏపీ సీఎం గా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగి జలవనరుల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుందా అనేది చూడాలి. ఇక విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పరిష్కారం అవుతాయా అనేది ఒక సందిగ్ధంగా మారింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు పట్టుబిడకుండా ఉండి ఉంటే మాత్రం ఎటువైపు దారి తీస్తుంది, అవి అట్లాగే అపరిష్కృతంగా ఉంటాయా లేకపోతే మరి వాటి పరిష్కారం కోసం మరోవైపు కేంద్రం వైపు చూస్తారా అనేది చూడాలి. మరి ఇక ఎటువంటి నిర్ణయం వెలువడవుతుంది అనేది మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఏ అంశాలను ప్రధాన అజెండాగా చర్చించబోయేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ఇది మొదటి సమావేశమే కాబట్టి ప్రధానంగా ఉన్న సమస్యలనే ఈ రోజు వాళ్ళు చర్చించబోతున్నారు. ఇక మిగతా వాటికి కొంత టైం తీసుకుని ఆ తర్వాత వాటి పరిష్కారం కోసం కృషి చేసే అవకాశం ఉంది. ఒకటే సమావేశంలో ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇరు రాష్ట్రాలకు ఎవరి సమస్యను వాళ్ళు ముందు టేబుల్ మీద పెట్టినప్పటికీ ఆ తర్వాత వాటికి సంబంధించి ఏకాభిప్రాయం రావడానికి చాలా సమయం పడుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళంతా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభిష్టం మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా కొంత సమయం తీసుకుని మరోసారి చర్చల్లో మిగతా అంశాలను ఇందాక మీరు చెప్పినట్లుగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఈ భేటీలో ముఖ్యంగా తన సహచరుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో ఈ భేటీలో ముఖ్యంగా సిపి నారాయణ అయితే కొన్ని కీలక కామెంట్స్ అయితే చేశారు. తెలంగాణకు నష్టం వచ్చే విధంగా ఏదైనా నిర్ణయం ఇప్పుడు తప్పు దొర్లితే తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డిని ఒక ద్రోహిలా చూపించే ప్రయత్నాలు అయితే ప్రతిపక్షాలు చేస్తాయంటూ సిపిఐ నారాయణ కూడా చేశారు. వీటిపై రేవంత్ రెడ్డి ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తారనుకోవచ్చు ఈ భేటీలో? అందులో భాగంగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పాలి. ఇప్పటికీ తెలంగాణలో ఉన్న ఆస్తుల మీద ఇక్కడ ఉన్నటువంటి మిగతా అన్ని అంశాల మీద ఏపీ హక్కులు కోరుతా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాటి మీద కూడా హక్కులు కావాలి అని చెప్పేసి ఇప్పటి ప్రభుత్వం కోరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఓడర్ లెవెల్ కావచ్చు, అదేవిధంగా ఇక టీటీడీలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తెలంగాణకు కూడా వాటా అడిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. అవి కూడా ఏపీ ముందు నుంచి అక్కడి నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనేది చూసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నష్టం కలిగించే విధంగా రేవంత్ రెడ్డి వివరిస్తే ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటాయి. కాబట్టి ఆ దిశగా ఆయన అడుగులు వేయకపోవచ్చు అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా వివరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన జీరో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని సిపిఐ నారాయణ ఇప్పటికీ ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన వాటన్నిటికీ కూడా కాస్త దూరంగా ఉండి సానుకూలంగా పరిష్కారం సమస్యల వైపే మొదట ఇరు రాష్ట్రాలు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా వాళ్ళు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. పవన్ లెక్క చూసుకుంటే ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని డిమాండ్లు వస్తున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ స్వాగతిస్తున్నా కూడా కొన్ని డిమాండ్లు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంచుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యంగా హరీష్ రావు కూడా ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. సీలేరు ప్రాజెక్టు గురించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కలిసినటువంటి 7 మండలాల గురించి కూడా వాటిని వెనక్కు తీసుకురావాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేయాలంటూ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. వీటిని చర్చలోకి తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా రేవంత్ రెడ్డి? సునీల్
తెలుగు రాష్ట్రాల మధ్య చారిత్రక చర్చల ఘట్టానికి మరి కాసేపట్లో తెరలేవనుంది. ఏపీ తెలంగాణ విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత కొలికిరాని అనేక కీలక సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ కాబోతున్నారు. రెండు రాష్ట్రాల నుంచి కొందరు మంత్రులు, సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సమావేశంపై ఎంతో ఆసక్తి నెలకొంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ అంశాలతో పాటు అనేక విషయాలు 10 ఏళ్లుగా కొలిక్కి రాకుండా ఉండిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తొలి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. కాసేపట్లోనే ఏపీ సీఎం అదేవిధంగా తెలంగాణ సీఎం ఇద్దరు కూడా ప్రజాభవన్ కి రాబోతున్నారు. ఇక్కడ సమావేశం కూడా కాబోతున్నారు. మొట్టమొదటిసారిగా ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది, ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల కోసం ఇరువురు భేటీ కాబోతున్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ భేటీకి ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కావచ్చు, వాళ్ళ పంపకాలకు సంబంధించి కూడా ఈ రోజు ఈ భేటీలో చర్చించబోతున్నారు. మరి ఇక ఏ మేరకు ఇది అన్ని కూడా పరిష్కారం అవుతాయి అనేది చూడాలి. ప్రధానంగా ఇటు ఆస్తుల విభజనతో పాటు జలవనరుల్లో ఇటు కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇటు కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా సంబంధించి గతంలో ప్రతిపక్ష నేతగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు అక్కడ కూడా తమకు అనుకూలమైన ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు సానుకూలంగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఒక అవకాశం ఉంటుంది. మరి ఏ మేరకు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయి, ఏ మేరకు అడుగులు ముందుకు పడతాయి అనేది చూడాల్సి ఉంటుంది. ఈ రోజు అసలు ఏ అంశాలు ప్రధానంగా చర్చించబోతున్నారు అనేది కూడా మనం ఒకసారి చూస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అంటే రెండు రాష్ట్రాలు విభజన జరిగి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల కాలంలో కూడా ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారం చూపే దిశగానే మొదటి సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకునేది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. మరి మాట్లాడతారా లేకపోతే ఈ సమావేశం ముగించిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది చూడాలి. ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు అంటే ఇరు రాష్ట్రాలు కూడా రాబడి కోసం ప్రధానంగా దృష్టి సారించాయి. ఏపీ తెలంగాణ నుంచి తమకు ఇప్పటికే రావాల్సిన వాటన్నిటి గురించి ఆలోచన చేస్తుంది. తెలంగాణ కూడా ఏపీ నుంచి రావాల్సినటువంటి వాటి గురించి ఆలోచన చేస్తుంది. ప్రధానంగా ఇటు విద్యుత్ రంగానికి సంబంధించి కావచ్చు, ఇటు సాగునీటి వనరులో తెలంగాణకు ఇబ్బందికరమైన పరిస్థితులే కాబట్టి ఆ రెండు అంశాలను తెలంగాణ ముందు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఏపీ కూడా ఏపీ సంబంధించినటువంటి వాటి అన్ని అంశాలను ఇప్పటికే అధికారులతో ఏపీ సీఎం చర్చించారు. ఇక మరి కాసేపట్లోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తొలి భేటీని ప్రతిపక్ష పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి. ఇదే క్రమంలో కొన్ని డిమాండ్లు కూడా రేవంత్ రెడ్డి ముందు ఉంచుతున్నారు ప్రతిపక్ష నేతలు. ముఖ్యంగా హరీష్ రావు కూడా ఇటీవలే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. తెలంగాణకు రావాల్సినటువంటి సీలేరు ప్రాజెక్టు గురించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కలిసిన 7 మండలాల గురించి కొన్ని డిమాండ్లు అయితే చంద్రబాబు నాయుడు ముందు ఉంచాలంటూ కొన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటారనుకోవచ్చా రేవంత్ రెడ్డి? తెలంగాణకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం ఏపీ ముందు ఉంచబోతుంది. అందులో ప్రధానంగా 7 మండలాల అంశం కూడా ఉంది. ఈ 7 మండలాల్లో తెలంగాణ నుంచి ఏపీలో కలిపారు అనేది విపక్షాలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాటన్నిటినీ పరిష్కారం కోసం ఏపీ ముందు ఉంచబోతుంది. మరి ఏపీ వాటికి 7 మండలాలు సంబంధించి తెలంగాణలో కలపడానికి అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి. మొత్తం సమస్యలు పూర్తిగా కాకపోయినా కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరికే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ 7 మండలాల అంశం అయితే ఇప్పటికిప్పుడు పరిష్కారం కాకపోయినప్పటికీ ఈ రోజు వాళ్ళ అదొక చర్చకు వచ్చినప్పటికీ రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఇది ఒక రూట్ మ్యాప్ గానే ఇరు రాష్ట్రాల సీఎంలు భావిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక సుహృద్ వాతావరణంలో సామరస్య పూర్వకంగా తమ సమస్యలను పరిష్కరించుకొని ఇటు రెండు రాష్ట్రాల ప్రజల అభ్యున్నతి కోసమే అని చెప్పేసి
చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఇంకా అంటే ఈ సమస్యలు ఇలాగే ఉంటాయా, లేకపోతే పరిష్కారం దిశగా మరింత వేగంగా అడుగులు ముందుకు పడతాయా అనేది కూడా చూడాలి. పవన్, ఇక 9-10 షెడ్యూల్ గురించి ప్రధాన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ 2 షెడ్యూల్స్ లో లేని మరో 1759 కోట్ల విలువైన మరో 12 సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీటిపై ఆంధ్రప్రదేశ్కి అధికారం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వాదిస్తుందని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల దగ్గర కూడా విన్నవించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సంస్థల వాటాలు పంచుకునే నేపథ్యంలో కేంద్ర మంత్రుల నుంచి సహకారం కోరే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం? ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి మరోసారి కేంద్రం చేతిలోకి పెట్టడానికి అయితే తెలంగాణ ప్రభుత్వం ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీకి అలయన్స్ గా చంద్రబాబు ఉన్నారు. కాబట్టి కేంద్రం చేతిలో కనుక ఆ అంశాన్ని పెడితే ఖచ్చితంగా తెలంగాణకి తీరని నష్టం వాటిల్లుతుంది అనేది విపక్షాల ఆరోపణలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల అధికారులు కావచ్చు, సీఎంల మధ్యనే ఆ పరిష్కారం కోసం ఆలోచన కావచ్చు, లేకపోతే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ మరోసారి ఏ అంశమైనా కేంద్రం దృష్టికి తెలంగాణ తీసుకువెళ్లే ఛాన్స్ లేదనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్రం చేతిలో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి, అది కూడా పరిష్కారం లేకుండా ఉన్నాయి. ప్రధానంగా మనం ఈ నదీ జలాలకు సంబంధించిన అంశం చూడొచ్చు. కేఆర్ఎంబి కావచ్చు, లేకపోతే జిఆర్ఎంబి, వీటన్నిటికి సంబంధించి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అవి కేంద్రం చేతిలో ఉన్నప్పటికీ ఇంకా కాస్త పెండింగ్ లోనే ఉన్నాయి. కాబట్టి ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుంటేనే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరు రాష్ట్రాలు కూడా సామరస్య పూర్వకంగా ఏకాభిప్రాయంగా ముందుకు వచ్చి తమ ప్రజల మనోభావాలకు, తమ ప్రజల అవసరాలకు వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లే అవకాశమే ఉంది. ఏమాత్రం పరిధి దాటి ఇరు రాష్ట్రాలు వ్యవహరించిన, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించినా కానీ రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం అనగానే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇక్కడ బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తుంది. తెలంగాణలో మళ్ళీ ఏపీ సీఎం పాగా వేయాలని చెప్పేసి చూస్తున్నారు. హైదరాబాద్ పై తన పట్టు నిలుచుకునేందుకే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకే ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ, అంతేకాకుండా ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా ఉంది. కాబట్టి వాటన్నిటిని మాట్లాడుకోవడానికి ఇవన్నీ సరైన సమయం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు కావచ్చు, విపక్షాలు చేసే విమర్శలకు చెక్ పెట్టే విధంగా ప్రజల్లో కూడా అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండేందుకు ఎటువంటి మార్గాన్ని అవలంబిస్తారు ఇవి విభజన హామీలకు సంబంధించి. ఇటు ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎట్లా బాటలు వేస్తారు, ఎటువంటి రూట్ ఎంచుకుంటారు, అక్కడ ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే తమ వ్యక్తిగత ప్రాధాన్యతలకు వాళ్ళు అంగీకరిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే సునీల్, గత 10 ఏళ్లలో కూడా హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆ టైంలో కూడా అధికారుల మధ్య, అంటే ముఖ్యమంత్రులు చర్చించినప్పటికీ అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ 30 సమావేశాల్లో కొలిక్కి రాని కొన్ని సమస్యలు ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రులే రంగంలోకి దిగిన నేపథ్యంలో ఎంతవరకు కొలిక్కి వస్తాయనుకోవచ్చు? ఒకే భేటీలో ఎంతవరకు సానుకూల అంశాలు 2 రాష్ట్రాలకి అనుకూలంగా మారతాయనుకోవచ్చు? ఇది ఒక అంటే ఏపీకి కానీ తెలంగాణకు కానీ ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది ఒక అవకాశం. దీన్ని మళ్ళీ రాబోయే రోజుల్లో ఇరు రాష్ట్రాల సీఎంలు మరో సమావేశంలో కూర్చొని ఈ రోజు కొంత వాళ్ళిద్దరు సానుకూలంగా ఉండి కొన్ని అంశాలను చర్చించినా గానీ మిగతా అన్ని అంశాలను చర్చించుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొదటి సమావేశంలోనే అన్ని అంశాలకు సానుకూలంగా 2 రాష్ట్రాలు వ్యవహరిస్తాయని చెప్పేసి అనుకోవడానికి ఎట్టి పరిస్థితిలో వీలు ఉండదు. ఎవరికి వాళ్ళు తమ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకునే ఈ రోజు సమావేశానికి హాజరవుతారు. కాబట్టి కొన్ని సమస్యలకు సంబంధించి ఇంకా నిశ్చయంగా పీఠముడిగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ అధికారులు సమావేశమైనప్పటికీ అది తేలకపోవడానికి అది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అధికారులు ఇప్పటి వరకు వాళ్ళు గత సమావేశాల్లో చర్చించిన అన్ని అంశాలను కూడా ఇప్పటికే సీఎంలకు వివరించి ఉంటారు. కాబట్టి సీఎంలు కూడా ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గట్టుగా వాళ్ళు వివరిస్తూ ఉంటారు. అక్కడ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా కూడా వాళ్ళు అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో కొన్ని అంశాలైనా ప్రధానంగా ఇరు రాష్ట్రాల అధికారులకు ఒక క్లారిటీ వచ్చిన అంశాల్లో వాళ్ళ ఈ రోజు
కొంత క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో మాత్రం మరిన్ని చర్చల ద్వారానే వీటన్నిటికీ కూడా పరిష్కారం దొరికే ఛాన్స్ ఉంటుంది పవన్. ఇక చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన చర్చల నేపథ్యంలో 0.7% మాత్రమే ఇప్పటి వరకు ఒక కొలిక్కి వచ్చే అంశాలని చెప్పి తెలుస్తుంది. ఈ భేటీ తర్వాతనే అసలైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం చాలా ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎస్ సునీల్. తెలుగు రాష్ట్రాల మధ్య చారిత్రక చర్చల ఘట్టానికి మరి కాసేపట్లో తెరలేవనుంది. ఏపీ తెలంగాణ విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత కొలిక్కిరాని అనేక కీలక సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ కాబోతున్నారు. రెండు రాష్ట్రాల నుంచి కొందరు మంత్రులు, సీనియర్ అధికారులు కూడా హాజరయ్యే ఈ సమావేశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతో ఆసక్తి నెలకొంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ అంశాలతో పాటు అనేక విషయాలు 10 ఏళ్లుగా కొలిక్కి రాకుండా ఉండిపోయాయి. గతంలో కొంత ప్రయత్నం జరిగినా కూడా అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ దఫా మాత్రం నేరుగా ముఖ్యమంత్రులే విభజన సమస్యల పరిష్కారాన్ని అజెండాగా చేసుకొని భేటీ కాబోతూ ఉండటంతో సానుకూల ఫలితమే ఉంటుందని అనుకుంటున్నారు జనాలు. హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో 3 భవనాలున్నాయి. వాటి సంగతి ఏంటి? విద్యుత్ బకాయిలపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఈ అంశంలో ఏకాభిప్రాయం సాధిస్తారా? కృష్ణా, గోదావరి నదీ జలాల వాటా సంగతి తేలుస్తారా? కొన్ని ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగుల విభజన జరగలేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఉద్యోగులు తమను సొంత రాష్ట్రానికి పంపాలని 10 ఏళ్లుగా కోరుతూనే ఉన్నారు. ఇలాంటి సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం చూపిస్తారా? ఈ సమావేశానికి ముందు రెండు రాష్ట్రాల నుంచి అనేక డిమాండ్లు, అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వాటిని పట్టుకొని రాజకీయ విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ఆ ప్రభావం సీఎంల మీటింగ్పై ఉంటుందా? అజెండాలోని ఎన్ని అంశాలను ఈ సమావేశంలో కొలిక్కి తెస్తారు? ఇదే సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. దానికి తోడు ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య జరుగుతున్న తొలి భేటీ ఇదే కావడంతో ఆ దృశ్యాలు ఎలా ఉంటాయి, ఎవరు ఎలా స్పందిస్తారు అనే ఉత్కంఠ ఏపీ, తెలంగాణలోని ప్రజలు, రాజకీయ నేతల్లో నెలకొంది. తెలుగు రాష్ట్రాల మధ్య చారిత్రక చర్చల ఘట్టానికి మరి కాసేపట్లో తెరలేనుంది. ఏపీ, తెలంగాణ విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత కొలిక్కిరాని అనేక కీలక సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ కాబోతున్నారు. రెండు రాష్ట్రాల నుంచి కొందరు మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యే ఈ సమావేశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతో ఆసక్తి నెలకొంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ అంశాలతో పాటు అనేక విషయాలు 10 ఏళ్లుగా కొలిక్కి రాకుండా ఉండిపోయాయి. గతంలో కొంత ప్రయత్నం జరిగినా అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ దఫా మాత్రం నేరుగా ముఖ్యమంత్రులే విభజన సమస్యల పరిష్కారానికి అజెండాగా చేసుకొని భేటీ కాబోతూ ఉండటంతో
సానుకూల ఫలితమే ఉంటుందని అనుకుంటున్నారు జనాలు. ఇక హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో 3 భవనాలున్నాయి. వాటి సంగతి ఏంటి? విద్యుత్ బకాయిలపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఈ అంశంలో ఏకాభిప్రాయం సాధిస్తారా? ఇక కృష్ణా గోదావరి నదీ జలాల వాటా సంగతి తేలుస్తారా? కొన్ని ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగుల విభజన కూడా జరగలేదు. 2 రాష్ట్రాల్లోనూ ఉద్యోగులు తమను సొంత రాష్ట్రానికి పంపాలని 10 ఏళ్లుగా కోరుతూనే ఉన్నారు. ఇలాంటి సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరుకుతుందా? ఇక ఈ సమావేశానికి ముందు 2 రాష్ట్రాల నుంచి అనేక డిమాండ్లు, అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వాటిని పట్టుకొని రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. ఆ ప్రభావం సీఎంల మీటింగ్పై ఉండబోతుందా? అజెండాలోని ఎన్ని అంశాలను ఈ సమావేశంలో కొలిక్కి తెస్తారు? ఇదే సర్వత్రా ఆసక్తి రేకిస్తోంది. దానికి తోడు ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డిల మధ్య జరుగుతున్న తొలి భేటీ ఇదే కావడంతో ఆ దృశ్యాలు ఎలా ఉంటాయి, ఎవరు ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ ఏపీ తెలంగాణలోని ప్రజలు, రాజకీయ నేతల్లో నెలకొంది. రైట్గా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తొలి భేటీకి సంబంధించి మరింత సమాచారం, తాజా అప్డేట్స్ అందించడానికి మాకు స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సునీల్. కాసేపట్లోనే 2 రాష్ట్రాల సీఎంలు ప్రజాభవన్ కి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఉంది అని చెప్పాలి. ఇప్పటికే కొంతమంది అధికారులు ప్రజాభవన్ కి చేరుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపటి క్రితమే ప్రజాభవన్ కు వచ్చారు. ఆయన తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఇక సీఎం కావచ్చు, మిగతా మంత్రులు కూడా కాసేపట్లో ఇటు ప్రజాభవన్ కి అయితే రాబోతున్నారు. 2 రాష్ట్రాల సీఎంల భేటీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం 10 ఏళ్ల తర్వాత మరో అడుగు ముందు పడిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ప్రధానంగా 2 రాష్ట్రాల మధ్య చాలా కాలంగా జల వివాదాలు అయితే నెలకొని ఉన్నాయి. తెలంగాణ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా దక్కలేదు అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఆయన సీఎం గా ఉన్నారు. మరి ఈ రోజు ఆయన సీఎం గా ఉండి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ఏ మేరకు తన ప్రయత్నాలు చేస్తారు, ఏపీని ఒప్పించి ఆయన తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రోజు సమావేశంలో చర్చ వచ్చినప్పటికీ మరి అది పరిష్కారం అవుతుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే దాదాపు 800 టీఎంసీల కృష్ణా జలాల్లో అత్యధికంగా ఏపీ వాడుకుంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు. ఈ అసెంబ్లీలో కూడా ఆయన అదే విషయం స్పష్టంగా చెప్పారు. అప్పట్లో ఏపీలో సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, ఇక్కడ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ పూర్తిగా సహకరించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని పూర్తిగా తరలించకపోయారు. రోజు 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఆయనే సీఎం గా ఉన్నారు. మరి ఏపీ సీఎం కూడా ఆయనతో భేటీ కాబోతున్నారు. కాబట్టి ఈ భేటీలో ఈ అంశం ఎట్లా ముందుకు పడుతుంది అనేది చూడాలి. తెలంగాణ ప్రజల ముఖ్యంగా ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కృష్ణా నది వరప్రదాయిని, మరి ఆ కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన వాటా దక్కేందుకు రేవంత్ రెడ్డి ఎట్లాంటి కృషి చేస్తారు అనేది ఇప్పుడు ఒక ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆస్తుల పంపకానికి సంబంధించి ఇప్పటికే కార్పొరేషన్లకు సంబంధించి తెలంగాణలో ఉన్న కార్పొరేషన్లకు సంబంధించి చాలా అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఇంకా కొన్ని సమస్యలకు సంబంధించి రావాల్సి ఉంది. వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతారు రేవంత్ రెడ్డి టీం అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. ఇటు ప్రధాన పక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రం దీన్ని తీవ్రంగా ఈ సమావేశంపై తీవ్రంగా ఆరోపణలు చేస్తుంది. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఒకవేళ కనుక అభిప్రాయం వెలువడితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మరి కృష్ణా జలాలకు సంబంధించి ఏ మేరకు ఇక్కడ ప్రజల అనుగుణంగా, ఇక్కడ రైతులకు అనుగుణంగా ఒపీనియన్ వస్తుంది అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ సునీల్.